ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సీనియర్ నేత, ప్రస్తుత నంద్యాల శాసనసభ్యులు, ఎమ్మెల్యే మరియు రాష్ట్ర క్యాబినెట్ మంత్రి అయిన ఎన్. మహమ్మద్ ఫరూక్ ఎం.డి. ఫారూక్ గారి గురించిన పూర్తి వివరాలు కింద ఇవ్వబడ్డాయి. వ్యక్తిగత వివరాలు. పూర్తి పేరు: నస్యం మహమ్మద్ ఫరూక్ నస్యం ముహమ్మద్ ఫారూక్. పుట్టిన తేదీ: 15 మే 1950. పుట్టిన ఊరు: నంద్యాల, కర్నూలు జిల్లా, ప్రస్తుతం నంద్యాల జిల్లా. తల్లిదండ్రులు: ఇబ్రహీం సాహెబ్, జైతూన్ బి. విద్యార్హత: బి.ఏ. పట్టభద్రులు. రాజకీయ పార్టీ: తెలుగుదేశం పార్టీ, టీడీపీ పార్టీ స్థాపించినప్పటి నుండి ఆయన సీనియర్ ముస్లిం మైనారిటీ నాయకుడిగా, నమ్మకమైన నేతగా కొనసాగుతున్నారు. రాజకీయ ప్రస్థానం మరియు పదవులు. ఎన్.డి. ఫరూక్ గారు సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నాయకులు. మున్సిపల్ కౌన్సిలర్గా ప్రారంభమై రాష్ట్ర మంత్రి స్థాయికి ఎదిగారు. 1984 నుండి 1985 నంద్యాల మున్సిపాలిటీ చైర్మన్గా పనిచేశారు. 1985 నుండి 1989 మొదటిసారి నంద్యాల నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఎన్టీఆర్ క్యాబినెట్లో చక్కెర పరిశ్రమలు, వక్ఫ్, ఉర్దూ అకాడమీ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1994 నుండి 1999 రెండోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఈ కాలంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్, 1995 నుండి 1999 గా సేవలందించారు. 1999 నుండి 2004 మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచి, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, మైనారిటీ సంక్షేమం, ఉన్నత విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. 2017 నుండి 2023 శాసనమండలి సభ్యుడిగా, ఎమ్మెల్సీ ఎన్నికయ్యారు. శాసనమండలి చైర్మన్, 2017 ఆంధ్రప్రదేశ్ శాసనమండలి, లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్మన్గా అత్యున్నత పదవిని చేపట్టారు. 2018 అప్పటి టీడీపీ ప్రభుత్వంలో మళ్లీ ఆరోగ్య, వైద్య విద్యాశాఖ మరియు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2024 ప్రస్తుతం. గత ఎన్నికల్లో 2024 నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం నుండి టీడీపీ తరఫున ఘన విజయం సాధించి, ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రిగా సేవలందిస్తున్నారు. ముఖ్యమైన విశేషం: తెలుగుదేశం పార్టీలో అత్యంత సుదీర్ఘకాలం పాటు కొనసాగుతూ, మైనారిటీ వర్గాల హక్కుల కోసం మరియు నంద్యాల ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న అగ్ర నాయకులలో ఫరూక్ గారు ఒకరు.